హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. మొన్న ఫ్రైడే మార్కెట్ వచ్చి ఒక రేంజ్లో మూవ్ అయిందండి. ఆ రేంజ్ వచ్చేసి 25,740 టు 25,860, అరౌండ్ 120 పాయింట్స్ మూవ్ అయిందండి. అండ్ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ కాస్త బ్రేక్అవుట్ అయ్యింది ఈ బాక్స్ని. సో అది న్యూస్ బేస్డ్ ర్యాలీ అనుకుంటా అండి. మనకు ఎలక్షన్స్ రిజల్ట్ ఉంది కదా న్యూస్, దాన్ని బేస్ చేసుకొని ఇలా మూమెంట్ వచ్చింది అనుకుంటున్నాను. అది కనుక మనకి మళ్ళీ కంటిన్యూ అయ్యేది ఉంటే రేపు కొంచెం గ్యాప్ అప్ ఆర్ లేదంటే ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి మళ్ళీ మనకి 26,000ని కనుక బ్రేక్అవుట్ చేసేది ఉంటే నెక్స్ట్ టార్గెట్ 26,050ని బ్రేక్ చేసి ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత బ్రేక్ చేసేది ఉంటే నెక్స్ట్ టార్గెట్ 26,100. లేదంటే ఇక్కడ ప్రీవియస్గా కూడా మనకి 26,000 రీచ్ అవ్వగానే ఫాల్ వచ్చింది. సో ఇక్కడ కనుక ఇక్కడ వరకు వెళ్ళి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇటు వరకు వెళ్ళి మళ్ళీ రిజెక్షన్ తీసుకునేది ఉంటే యాజ్ యూజువల్గా టార్గెట్స్ మనకి ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావచ్చు, నెక్స్ట్ టార్గెట్ ఇది వరకు రావచ్చు. లేదంటే రేపు కూడా మార్కెట్ ఈ లెవెల్లో కన్సాలిడేషన్ జరిగేది ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే ప్రజెంట్ నచ్చేది న్యూస్ బేస్డ్ ర్యాలీ అండి. దాన్ని మనము కొంచెం కన్ఫర్మేషన్గా తీసుకోలేము. ఎందుకంటే లెవెల్స్ అండ్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ట్రేడింగ్ అయితే మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటుంది ఎంట్రీకి కానీ ఎగ్జిట్కి కానీ. ఇలా సింగిల్ క్యాండిలే ఇంత పెద్ద మూమెంట్ ఇచ్చిందంటే దాన్ని కొంచెం బిలీవ్ చేయలేమండి. ఇలా న్యూస్ బేస్డ్ ఉన్నప్పుడు ట్రేడ్ అవాయిడ్ చేయడం అయితే చాలా బెటర్ అండి, ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ అవర్ మనీ. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.